హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పాలకూర ఉల్లికారం చేస్తున్నానండి. అన్నం చపాతీలోకి దేంట్లోకైనా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం పాలకూర కట్టలు 7 తీసుకున్నానండి. పాడైన ఆకుల్ని తీసేసి పాలకూరని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసి లేతగా ఉన్న కాడల వరకు కట్ చేసుకుని ముదిరిన కాడల్ని పడేయాలి. ఈ పాలకూరని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చెనపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు 5-6 ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేయండి. ఇవి వేగాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు వేసి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేయాలి. ఇందులో 2 రెబ్బల చింతపండు వేసుకుని ఫ్రై చేయాలి. చింతపండు వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న ధనియాలని రోట్లో వేసుకుని దంచుకుందాం. వీటిని ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని వేసుకుని టేస్ట్కి తగినంత ఉప్పు, 1 స్పూను కారం వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా దంచి తీసుకుందాం. నేను రోట్లో చేస్తున్నాను కదండి, మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. రోట్లో చేస్తే రుచి బాగుంటుందని నేను రోట్లో చేస్తున్నానండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలను వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగాక 6 వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. కొంచెం కరేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. పోపు వేగాక కట్ చేసుకున్న పాలకూరను వేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 2 నిమిషాలు పాలకూరని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం దంచిన ఉల్లికారాన్ని వేసుకుని పాలకూరలో ఉల్లి పేస్టు కలిసే వరకు కలుపుకుని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత కూర మొత్తం ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయ్యింది. వేడివేడి అన్నంలోకి ఉల్లికారం వేసుకుని పైన నెయ్యి వేసి కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి.